హాయ్ అండి, ఈరోజు ట్రిగ్నోమెట్రీలోనే ఒక సమ్ చెప్పుకుందాం. మనకి ప్రూవ్ దట్ అని ఇచ్చేసి tan θ ప్లస్ సెకండ్ θ మైనస్ 1 డివైడెడ్ బై tan θ మైనస్ సెకండ్ θ ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 ప్లస్ sin θ బై కాస్ θ. ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయమని చెప్పేసి ఇచ్చాడు. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి మనం దీన్ని LHS అనుకుందాం. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని RHS అనుకుందామండి. ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఏమి ఇచ్చాడు? tan θ ప్లస్ సెకండ్ θ మైనస్ 1 డివైడెడ్ బై tan θ మైనస్ సెకండ్ θ ప్లస్ 1 అండి. అయితే ఇది ఇక్కడ 1 మనం ఏది తీసుకున్నా కానీ సెకండ్లలో టాన్లలో మాత్రమే తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏముంది? tan θ ప్లస్ సెకండ్ θ మైనస్ 1 ఉంది. ఈ 1ని మనం సెకండ్లలోనూ టాన్లలోనూ తీసుకోవాలి. అంటే మనకు ఫార్ములా ఏంటి? సెకండ్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే ఫార్ములా ఉంది కదా. సో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు ఎలా ఉంది? సెకండ్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. దీన్ని ఇప్పుడు a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాయొచ్చు కదా ఫార్ములా. సో దాన్ని అలా రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. tan θ ప్లస్ సెకండ్ θ మైనస్ సెకండ్ θ ప్లస్ tan θ ఇంటూ సెకండ్ θ మైనస్ tan θ. ఇక్కడ tan θ ప్లస్ సెకండ్ θ ఒక టర్మ్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సెకండ్ θ ప్లస్ tan θ ఒక టర్మ్. అంటే ఈ రెండిట్లలో ఒకటి కామన్ ఉంది కాబట్టి ఒక టర్మ్ని మనం కామన్ తీయచ్చు కదా. అంటే tan θ ప్లస్ సెకండ్ θ కామన్ తీసాను నేను. కామన్ తీస్తే ఇక్కడ ఏం లేకపోతే ఏమనుకోవచ్చు? 1 అనుకోవచ్చు కదా. సేమ్ మనం tan θ ప్లస్ సెకండ్ θ ఇంటూ 1 చేసినా కానీ సేమ్ ఇక్కడ tan θ ప్లస్ సెకండ్ θ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ θ ప్లస్ tan θ అని బయటకి కామన్ తీసామనుకో రిమైనింగ్ ఏముంటుంది? సెకండ్ θ మైనస్ tan θ. నెక్స్ట్ ఇక్కడ ఇంకేంటి? tan θ ప్లస్ సెకండ్ θ ఇంటూ 1 మైనస్ సెకండ్ θ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan θ డివైడెడ్ బై tan θ మైనస్ సెకండ్ θ ప్లస్ 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు ఈ టర్మ్ చూడండి. 1 మైనస్ సెకండ్ θ ప్లస్ tan θ సేమ్ ఉంది కదా. ఇక్కడ కూడా tan θ మైనస్ సెకండ్ θ ప్లస్ 1 సేమ్ ఉన్నాయి. సో ఈ రెండు న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ ఉంటుంది. చూడండి, ప్లస్ 1కి ప్లస్ 1 ఉంది, మైనస్ సెకండ్కి మైనస్ సెకండ్ ఉంది, మైనస్ సెకండ్కి నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ tan θ ప్లస్ సెకండ్ θ వీటిని ఎలా రాసుకోవచ్చు? tan ఎలా రాసుకోవచ్చు? sin θ బై కాస్ θ. సెకండ్ని 1 బై కాస్ θ రాసుకోవచ్చు కదా. సేమ్ నెక్స్ట్ ఈ డినామినేటర్ని కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది? ఇక్కడ కామన్ కాస్ కామన్ ఉంది కాబట్టి మనకి డినామినేటర్లో కాస్ θ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ కాస్ సైన్ ఉందనుకోండి, ఆ రెండు కాస్ θ అంటే sin θ అనేది మల్టిప్లై అవుతుంది. కానీ ఇక్కడ సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి కాస్ θ వస్తుంది. డినామినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి sin θ ప్లస్ 1. ఇది కదా మనల్ని చూపించమంది. tan ఇక్కడ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS ఏమొచ్చింది? 1 ప్లస్ sin θ బై కాస్ θ అనే కదా మనం ప్రూవ్ చేయమంది. సో మనం అదే ప్రూవ్ చేస్తాం. హ్యాండ్స్ ప్రూవ్డ్ అండ్ రైట్ లాస్ట్కి. థ్యాంక్ యూ.